2020 నవంబర్ 25 బుధవారం రోజున సూర్యోదయం ఉదయం 6 గంటల 14 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు. ఈ రోజు సూర్యరాశి వృశ్చికం, ఇంకా చంద్రరాశి మీనం. ఈ రోజు తిథి ఏకాదశి ముగింపు గురువారం రోజు ఉదయం 5 గంటల 10 నిమిషాలకు. కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి తిథి ఉత్పన్న ఏకాదశి. కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషమైంది, కానీ ఏకాదశి తిథి కలిగిన రోజు మరింత విశేషమైంది. ఏకాదశి తిథి కలిగిన రోజున ఎవరైతే నిష్ఠతో ఉపవాసం ఉంటారో వారికి వారు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి. అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి తిథి రోజున చేసేటువంటి ఉపవాసం, స్నానం, దానం అన్నీ కూడా మామూలుగా మిగతా రోజుల్లో చేసిన దానికన్నా కూడా ఎన్నో రెట్ల ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. ఇంకా ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు, ఇంకా మల్లె పువ్వులు, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక, దర్పలతో ఎవరైతే పూజించుతారో వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంకా ఏకాదశి తిథి కలిగిన ఈ రోజున శివునికి బిల్వ పత్రాలతో, జిల్లేడు పువ్వులతో పూజించిన వారికి అన్ని సౌఖ్యాలు, సర్వ సుఖాలు, భోగాలు అందుతాయి. అందుకే ఏకాదశి తిథి కలిగిన రోజున, అందులోనూ కార్తీక మాసంలోనే ఏకాదశి తిథి కలిగిన ఎంతో విశేషమైన ఈ రోజున శివకేశవులు ఇద్దరినీ కూడా పూజించడం చాలా మంచిది. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం ముగింపు సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు. ఆ తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభం. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి ఉదయం 9 గంటల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 32 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల వరకు. ఈరోజు వర్షం లేదు. ఈరోజు అమృత గడియలు తెల్లవారి 2 గంటల 51 నిమిషాలకు. ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఎక్కువ వరకు అనవసరమైన విషయాలు, సాధ్యం కానటువంటి పనుల గురించి ఆలోచిస్తారు. దాని కారణంగా మీ సమయం, డబ్బు అన్నీ వృధా అవుతుంది. అందుకే అనవసరమైన, సాధ్యం కానటువంటి విషయాల గురించి ఆలోచించకండి. ఏదైనా ఉపయోగపడే విషయం గురించి ఆలోచించండి. అలాగే ప్రతి విషయం, ప్రతి సందర్భం కూడా మీకు అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ రోజున దగ్గర స్నేహితుల యొక్క సలహా కారణంగా కొంత ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. ఈరోజు మేషరాశి వారు వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు ఒక తక్షణమైన పరిష్కారాన్ని పొందుతారు. ఇంకా మేషరాశి వారు ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు ప్రతి విషయంలో పోటీని ఇష్టపడండి. ఎదుటివారు ఏ విషయంలో మీకు పోటీకి వచ్చినా కానీ దానిని సానుకూలంగా, స్నేహపూర్వకంగా స్వీకరించండి తప్ప అది శత్రుత్వంగా భావించకండి. అలాగే ఈరోజు ఎక్కువ వరకు చాలా బిజీగా ఉండే ప్రయత్నం చేయండి. లేకుంటే అనవసరమైన విషయాల గురించి ఆలోచించి డబ్బు ఖర్చు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన మేషరాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మేషరాశి వారు ఏం చేస్తున్నా, ఏ ఆలోచన చేస్తున్నా కానీ దానిపై దృఢంగా స్థిరమైన నిర్ణయాన్ని కలిగి ఉండండి. ఇంకా ఈ రోజున మేషరాశి వారు పాలు కానీ, పెరుగు కానీ, కర్పూరం కానీ, బియ్యం కానీ, తెలుపు రంగు పువ్వులు కానీ, ఇలా తెలుపు రంగులో ఉన్నటువంటి వేటినైనా సరే దానం చేయండి. దాని కారణంగా ప్రతి విషయంలో మీకు నమ్మకం, మీలో మీకు దృఢత్వం పెరుగుతుంది. ఇంకా మేషరాశి వారు ఈ రోజున చేసే దాన ధర్మాల కారణంగా వారికి ఉన్నటువంటి దోషాలు, పాపాలు అన్నీ తొలగిపోతాయి. వారికి ఉన్నటువంటి కష్టాలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, ఇంకా నీలం రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 3. వృషభ రాశి వారు ఈరోజు ఇప్పటి వరకు ఏ విషయం గురించి అయితే ఆందోళన చెందారో వాటి నుంచి విముక్తి పొందండి. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈరోజు చేసేటువంటి ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ వారి ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు వారి ఆరోగ్యం పట్ల ఏ చిన్న నిర్లక్ష్యం చేసినా కానీ అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే ఏదైతే మీకు సానుకూలంగా అనిపిస్తుందో అది అంత సానుకూలంగా ఉండకపోవచ్చు. ఇంకా వృషభ రాశి వారు ఏదైతే కాదు అనుకున్నారో అలాంటివే ఈ రోజు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈరోజు ఏదైనా కొత్త విషయాలలో లేదా కొత్త వాటిలో పెట్టుబడులు పెడితే మాత్రం ఇక నష్టం తప్పదు. ఇంకా వృషభ రాశి వారు పెట్టుబడుల విషయంలో చాలా జాగరూకతతో ఉండాలి. వీలైనంత వరకు అసలు ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది. వృషభ రాశి వారికి ఈరోజు ఎన్నో ఆశ్చర్య కలిగేటువంటి ప్రణాళికలు, ఆశ్చర్య కలిగేటువంటి విషయాలు వింటూ ఉంటారు. అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి, బాగా తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు మీరు ఏ చిన్న పొరపాటు
చేసినా కానీ దానిని వారు అనుకూలంగా మార్చుకుంటారు. ఇంకా వృషభ రాశి వారికి ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు సాధ్యమైనంత వరకు వారి వ్యాపార ఆలోచనలను, నిర్ణయాలను ఇతరులకు చెప్పకుండా ఉండడం మంచిది. మిమ్మల్ని కావాలని అనకతొక్కి తక్కువ చేసి మాట్లాడేటువంటి వ్యక్తుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఇంకా వృషభ రాశి వారు ఈరోజు మిమ్మల్ని తరచూ ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తుల గురించి అస్సలు పట్టించుకోకండి. ఆరోగ్యపరంగా మాత్రం నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజున వృషభ రాశి వారు దీపారాధనలో నెయ్యితో దీపారాధన చేయండి. నెయ్యితో దీపారాధన చేసేవారికి వారి సకల పాపాలు తొలగిపోవడమే కాకుండా వారికి ఎలాంటి కష్టం అనేది ఉండదు. ఇంకా నెయ్యితో దీపారాధన చేసేవారి ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. అయితే నెయ్యితో దీపారాధన నిలబడి చేయకూడదు, కూర్చుని వెలిగించాలి. అందుకే ఈ రోజున వృషభ రాశి వారు నిత్య పూజలో భగవంతునికి నెయ్యితో దీపారాధన చేయండి. ఈరోజు వృషభ రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు నీలం రంగు, ఇంకా ఎరుపు రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. మిథున రాశి వారికి ఈరోజు చేసే పనులు, చేపట్టేటువంటి వ్యవహారాలు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఇంతకు ముందు కన్నా కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని చికాకు పెట్టిన ఎన్నో సమస్యల నుంచి పరిష్కారాన్ని పొందుతారు. అలాగే మిథున రాశి వారు ఇప్పటి వరకు ఏ కారణంగా అయితే, ముఖ్యంగా ఉద్యోగపరంగా కానీ, మీకున్న పనుల కారణంగా కానీ మీరు ఉండవలసిన ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చిందో ఆ సమస్య ఈ రోజు నుంచి తీరిపోతుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండే అవకాశం తగ్గుతుంది. ఇంకా మిథున రాశి వారికి వారి సంతానం విషయంలో చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు మీరు ఏదైతే పూర్తిగా కష్టపడ్డారో దానికి సంబంధించి మీరు ఆశించిన దానికన్నా మంచి మెరుగైన ఫలితాన్ని పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఇంకా మిథున రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మికంగాను, ఇంకా చేసేటువంటి పనిలో అన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఆత్మ సంతృప్తిని కలిగి ఉంటారు. అలాగే దగ్గరి వారితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపార రంగానికి చెందిన మిథున రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. అయితే వ్యాపారానికి సంబంధించి ఎవరి నుంచి ఏ విషయంలో కూడా ఎలాంటి సహాయం ఆశించకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా మిథున రాశి వారు ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఇంకా ఈ రోజున మిథున రాశి వారు మంచిగా శుభ్రంగా ఉన్నటువంటి పిండిని, ఇంకా శుభ్రంగా ఉన్నటువంటి చక్కెరను, అలాగే శుభ్రంగా ఉన్నటువంటి కొబ్బరి పొడిని వీటన్నింటినీ కూడా ఒక పాత్రలో వేసి సమానంగా తీసుకుని ఒక పాత్రలో వేసి కలిపి నల్ల చీమలకు ఆహారంగా వేయండి. ఈ విధంగా కనుక మిథున రాసేవారు చేయగలిగితే వారికి ఉన్నటువంటి అడ్డంకులు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. నల్ల చీమలకు ఇంతకుముందు చెప్పిన వాటినన్నింటినీ కూడా సమపాలల్లో తీసుకుని నల్ల చీమలు ఉన్న దగ్గర వేయండి. ఈ విధంగా చేసిన మిథున రాసేవారికి ఇక ఏ కష్టం అనేదే రాదు. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. ఆ తర్వాత రాశి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాసేవారు ఇంతకుముందు కన్నా కూడా అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కొంత శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. ప్రతి దాంట్లో కూడా ఇంతకుముందు కన్నా ఎక్కువ శ్రద్ధ పెట్టి గమనించాలి. ఆరోగ్యం విషయంలో కానీ, ఆర్థిక వ్యవహారాల విషయంలో కానీ, కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, ఇలా ప్రతి దగ్గర కూడా ఇంతకుముందు కన్నా ఎక్కువ శ్రద్ధగా ఉండాలి. అలాగే ఈరోజు కనుక మీరు శ్రద్ధ పెట్టి కొంచెం తెలివిగా ఆలోచించి చేయగలిగితే మీరు ఊహించిన దానికన్నా కూడా ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు ఊహించిన దానికన్నా కూడా కొత్త మార్గం నుంచి ఆదాయాన్ని పొందుతారు. అలాగే మీకన్నా కూడా మీరు మీ కుటుంబ అవసరాలు, మీ సంతానం, మీ తోబుట్టుల యొక్క అవసరాల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే గతంలో వారు మీకు అవసరమైన సమయంలో ఆదుకున్నటువంటి ఎన్నో సందర్భాలను ఈరోజు గుర్తు చేసుకుంటారు. కర్కాటక రాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు చాలా ముఖ్యమైనది. ఏ పని కూడా ఆలస్యం చేయకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీ ప్రతిష్టకు, మీకున్నటువంటి మంచి పేరుకు భంగం కలిగించే ప్రయత్నం చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. వ్యాపార రంగానికి చెందిన కర్కాటక రాశి వారికి ఈరోజు వ్యాపారానికి సంబంధించి మంచి లాభాలను పొందుతారు. అయితే ఎక్కువ వరకు కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి పనులను పూర్తి చేయవలసి ఉంటుంది. అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఇంకా ఈ రోజున కర్కాటక రాశి వారు 16 వత్తులతో దీపారాధన చేయడం చాలా మంచిదే. ఎంతో విశేషమైన ఏకాదశి పర్వదినం రోజున 16 వత్తులతో
ఒత్తులతో దీపారాధన చేసే వారి ఇంట్లో అసలు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక ఈ విధంగా దీపారాధన చేసిన వారి జీవితంలో లేదు అనే మాటే ఉండదు. అయితే ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించడం మంచిది. ఒకవేళ శివాలయంలో ఈ విధంగా 16 వత్తుల దీపారాధన చేయాలి అనుకుంటే శివాలయంలో పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించిన తర్వాత వెలిగించడం మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు ఇంకా పసుపు రంగు. అదృష్ట సంఖ్య 9. ఆ తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు వారు ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. సింహరాశి వారు ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ మాటల్లో ఏమాత్రం అహం గర్వం అనేది అస్సలు కనబడకూడదు. అలాగే మీకు ఎక్కడ అసౌకర్యం కలిగినా కానీ దానిలో సర్దుకుపోయే ప్రయత్నం చేయండి తప్ప ఆ అసౌకర్యాన్ని ఇతరులపై ద్వేషంగా కోపంగా ప్రదర్శించకండి. అలాగే ఇతరులు ఈరోజు మీకోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనకడుగు వేయరు. అయితే అలాంటి వ్యక్తులతో మీరు కోపంగా ఉండడం దురుసుగా ఉండడం అస్సలు మంచిది కాదు. ఇంకా ఈ రోజున సింహరాశి వారు ఎవరితో ఏ విషయంలో కూడా వాగ్వివాదానికి దిగకండి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీ శ్రేయస్సు మీ మంచి కోరుకునేటువంటి వ్యక్తులే. అయితే మీలో ఉన్నటువంటి అనుమానం కానీ లేదా ఇతరుల యొక్క ప్రభావం కారణంగా కానీ మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులనే మీరు దూరం చేసుకుంటున్నారు. అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకండి. అవి అనవసరమైన సమస్యలను తెచ్చిపెడతాయి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారంలో గొప్పగా లాభాలు అందుతాయి అనుకుని ఆలోచించి రూపకల్పన ప్రణాళిక చేసుకుని ప్రారంభించినటువంటి పనులను ఈరోజు ఖచ్చితంగా పూర్తి చేయవలసి ఉంటుంది. వాయిదా ఎంతగా వేస్తారో అంతగా నష్టాలను చూస్తారు. కాబట్టి ఏ పనిని కూడా అస్సలు వాయిదా వేయకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఇంకా ఈ రోజున సింహరాశి వారు సూర్యోదయానికన్నా ముందుగానే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోండి. ఇంకా ఏ పని మీద బయలుదేరుతున్నా కానీ మీ ఇంట్లో అందరికన్నా పెద్దవారైన మీ తల్లిదండ్రులు కానీ లేదా ఎవరు పెద్దవారు ఉంటారో వారి యొక్క ఆశీర్వాదాలను తీసుకుని పని మీద వెళ్ళండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు రంగు ఇంకా ఎరుపు రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. ఆ తర్వాత రాశి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారు ఇంతకుముందు కన్నా కూడా అన్ని విషయాలలో నిదానంగా ఉంటారు. సహజంగానే ప్రతి విషయంలో చాలా దూకుడుగా చాలా త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగే కన్యారాశి వారు ఈరోజు ప్రతి విషయంలో 1కి 2 సార్లు ఆలోచిస్తారు. గతంలోని ఎన్నో అనుభవాలను గుర్తు చేసుకుంటారు. ప్రతి దాంట్లో కూడా మంచి చెడు అనేది చూస్తారు. అలాగే ఈరోజు కన్యారాశి వారిలో ఇంతకు ముందంత దూకుడు తత్వం ఉండదు. జీవితంలోని సమస్యలు కన్యారాశి వారికి ఈరోజు ఎన్నో నేర్పిస్తాయి. అయితే ఇవి కూడా వారిది వారే స్వయంగా పరిష్కరించుకోగలిగేటువంటి నమ్మకం ధైర్యం కూడా కలుగుతుంది. మీనరాశి వారు ఆర్థిక సంబంధిత విషయాలలో ఇతరులతో గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా అనవసరమైన ఖర్చులకు సంబంధించి ఎవరు చెప్పినా కానీ వినండి. ముఖ్యంగా ఈరోజు కన్యారాశి వారికి వారి కుటుంబ సభ్యులు దగ్గర వారు అనవసరమైన ఖర్చుల గురించి కొంత జాగ్రత్తలు చెప్తారు. అలాగే మీరు ఇంతకు ముందు కన్నా కూడా ఎవరితో అయితే ఏ విషయంలో అయితే విభేదించారో దానికి సంబంధించి 1కి 2 సార్లు ఆలోచించండి. నిజంగా ఎవరి తప్పు ఉందో మీరు గమనించండి. కన్యా రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు చేసేటువంటి పనులు చేపట్టేటువంటి వ్యవహారాలు ఇంతకు ముందు కన్నా కూడా మంచి ఫలితాలను ఇవ్వడమే కాకుండా ఇతరుల యొక్క సహాయం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వ్యాపార పరంగా ఈరోజు కన్యా రాశి వారు చాలా విషయాలను నేర్చుకోవలసి ఉంటుంది. వీలైనంత వరకు అస్సలు మొహమాట పడకుండా మీ వ్యాపారానికి సంబంధించి మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు కన్యా రాశి వారు ఎక్కువ వరకు నలుపు రంగు ఉన్నటువంటి దుస్తులు, నలుపు రంగు ఉన్నటువంటి వస్తువులు, నలుపు రంగులో ఉన్నటువంటి వేటికైనా సరే దాదాపు దూరంగా ఉండడం మంచిది. ఈ ఒక్క రోజున కన్యా రాశి వారు ఈ విధంగా దాదాపు వారు రోజు వాడేటువంటి వాటిలో నలుపు రంగు చాలా తక్కువగా ఉండే విధంగా చూసుకోండి. అది మీ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా లైట్ ఎల్లో కలర్. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. ఆ తర్వాత రాశి తులారాశి. తులారాశి వారికి ఈ రోజు చేసే పనులు, ఈ రోజు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే తులారాశి వారు ఈ మధ్యన ఏ విషయంలో అయితే ఎక్కువగా ఒత్తిడికి గురి అయ్యారో, ఏ విషయంలో అయితే ఎక్కువగా టెన్షన్కి గురి అయ్యారో ఆ విషయాల నుంచి కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఇంకా తులారాశి వారికి ఈరోజు
అనుకున్నటువంటి ఎన్నో విషయాలు, అనుకున్నటువంటి ఎన్నో శుభవార్తలు వింటారు. అలాగే మీ చేతిలో ఉన్నటువంటి డబ్బును ఇంటి అవసరాల కోసం ఖర్చు చేస్తారు. అలాగే ఈరోజు తులారాశివారు ఎక్కువ వరకు పార్టీ కానీ ఆర్భాటాల కోసం మరీవైనా పెద్ద ఖర్చులు కానీ అస్సలు చేయకండి. అలాగే స్నేహితులు ఈరోజు మీకు ఊహించిన విధంగా ఇంటికి వచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తారు. ఇంకా తులారాశివారు వారిని ఉత్సాహపరిచేటువంటి ఎన్నో విషయాలు, ఎన్నో సానుకూలమైనటువంటి వార్తలను ఈరోజు వింటారు. ఈ రోజంతా కూడా తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. అయితే ఒక కష్టతరమైనటువంటి పని చేసేందుకు మాత్రం స్నేహితుల యొక్క సహకారం అవసరమవుతుంది. ప్రతి స్నేహితులు, ముఖ్యంగా మీరు ఎవరిని ఈరోజు ఏ సహాయం అడిగినా కానీ వారు ఖచ్చితంగా మీకు సహాయం ఇస్తారు. అలాగే ఈ రోజున తులారాశి వారు వారి శక్తికి మించినటువంటి పనులను, శక్తికి మించినటువంటి బాధ్యతలను మోయకండి. అలాగే మీకు సంబంధించినటువంటి పనులలో ఏ విధంగానూ ఇతరుల జోక్యం అతిగా ఉండకుండా జాగ్రత్త పడండి. వివాహ ప్రయత్నం చేస్తున్న తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన తులారాశి వారు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు తులారాశి వారికి లాభాలను కలిగించే అవకాశం ఎంతో, నష్టం కలిగించే అవకాశం కూడా అంతే. ఇంకా తులారాశి వారు ఈ రోజున వారి ఇంట్లో ఉన్నటువంటి విరిగిన బూట్లు, పగిలిన అద్దాలు, వాడనటువంటి గడియారం ఇలా ఏవి ఉన్నా సరే ఇంట్లో నుంచి తీసి బయటపడేయండి. అలాగే అర్హులైన పేద విద్యార్థులకు మీరు చేయగలిగేటువంటి సహాయం చేయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు ఇంకా ఆరెంజ్ కలర్. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాసేవారు అన్ని విషయాలలో చాలా తెలివిగా ఉంటారు. ముఖ్యంగా మీ శక్తి సామర్థ్యాలు, మీ నైపుణ్యాలను ఈరోజు పదును పెట్టవలసి వస్తుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాసేవారు ఎంత తెలివిగా ఆలోచించగలిగితే అంత మంచి ఫలితాలను పొందుతారు. ఏకాగ్రతతో పనులను పూర్తి చేయండి. ఇంకా ఈరోజు ఎవరైనా ఇతరుల దగ్గర నుంచి అప్పు తీసుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. అది మీకు మంచి పేరు తెగపోగా అది అనవసరమైన అవసరాలకు ఖర్చయిపోతుంది. ఇంకా ఈరోజు వృశ్చిక రాసేవారు చేసే ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కూడా చాలా జాగ్రత్తగా ఆచి తప్పనిసరి అయ్యి మాత్రమే ఖర్చు చేయండి తప్ప అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకండి. ఇంకా వృశ్చిక రాశివారు ఈరోజు పై విషయాలను గుడ్డిగా నమ్మకండి. అలాగే ఏదైనా సరే విలువైన వస్తువులు లేదా ఎలక్ట్రిక్ సంబంధించిన వస్తువులు ఏవైనా సరే కొనాలి అనుకుంటే మాత్రం ఈ రోజు కాకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడమే మంచిది. ఇంకా వృశ్చిక రాశివారు ఈ రోజున చేసే ప్రతి పని, ప్రతి వ్యవహారం కూడా వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా, తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఇతరులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకండి. అలాగే అభిప్రాయ భేదాలు, దగ్గర వారితో ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా దూరం పెట్టండి. దగ్గర వారితో నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈ రోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మీకు లాభాలను కలిగించే అవకాశం ఎంతో, నష్టం కలిగించే అవకాశం కూడా అంతే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా ఈ రోజున వృశ్చిక రాసేవారు ఏ ప్రయత్నం చేసినా కానీ అదే అనుకున్నంత మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాసేవారికి ఈ రోజున వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలు అంతగా కలిసి రావు. కాబట్టి వీలైనంత వరకు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇంకా ఈ రోజున వృశ్చిక రాసేవారు 9 వత్తులతో వినాయకుని ముందు దీపారాధన చేయండి. ఈ విధంగా 9 వత్తులతో వినాయకుని ముందు వృశ్చిక రాసేవారు దీపారాధన చేస్తే అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోగలిగే శక్తి పెరుగుతుంది. అన్ని విషయాలలో కూడా ఇంతకు ముందు కన్నా మెరుగైన ఫలితాలను పొందుతారు. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం రంగు. అదృష్ట సంఖ్య 1. ఆ తర్వాత రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఈరోజు తెలివిగా ఆలోచించి చేసేటువంటి పనుల కారణంగా ఉన్నటువంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే కాస్త విశ్రాంతి, తేలిక దొరుకుతుంది. ఇంకా ధనుస్సు రాశి వారికి ఈరోజు తెలివిగా చేసే ఏ పని అయినా సరే వారి సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులను కొంటారు. అయితే దాని కారణంగా భవిష్యత్తులో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఇంకా ధనుస్సు రాశి వారికి ఈరోజు సంతృప్తినిచ్చేటువంటి ఏ పని కూడా భవిష్యత్తులో ఇబ్బందిగా మారకుండా చూసుకోండి. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు, ఆర్పాటాల కోసం పెట్టేటువంటి ఖర్చులు ఈ రోజు మీకు సంతృప్తిని ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులను తెచ్చిపెడతాయి. ఇంకా ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి చూడకండి. ఇంకా ధనుస్సు రాసే వారికి వారి కుటుంబ పరంగా ఉన్నటువంటి చిన్న మనస్పర్ధలు కూడా పెద్దగా పట్టించుకోకండి. ముఖ్యంగా దగ్గర బంధువులు లేదా ఇప్పటి వరకు మీ పట్ల నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ చిన్న పొరపాటు చేసినా కానీ దానిని పెద్దగా పట్టించుకోకండి. అలాగే ఈ రోజున ధనుస్సు రాసే వారికి కావలసినంత తీరిక సమయం ఉంటుంది. ఎంత మాత్రం
క్షణము కూడా సమయం వృధా చేయకుండా భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళిక చేసుకోండి. అలాగే సరదా కోసం ఆర్భాటం కోసం ఖర్చులు చేయకండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి మీకన్నా ఎక్కువగా ఇతరులు గమనిస్తూ ఉన్నారు. మీకన్నా ఎక్కువగా ఇతరులు మీ వ్యాపారాన్ని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు లాభాల దిశగా ఆలోచిస్తే ఎదుటివారు అందుకు అడ్డుపడేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందుకే ధనుస్సు రాశికి చెందిన వ్యాపారస్తులు ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఈరోజు ధనుస్సు రాసేవారు ఎక్కువ వరకు కూడా మంచి వ్యక్తులతో ఉండండి. ఎక్కువ వరకు కూడా మీ దగ్గర సానుకూలంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఏ విషయంలో కూడా అపజయం ఇంకా నిరాశ కలిగించే మాటలు మాట్లాడకుండా ఉండేటువంటి వ్యక్తులతో ఎక్కువగా ఉండండి. మానసికంగా మీకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులతో ఉండండి. మీ ఉన్నతిని కోరుకునేటువంటి వ్యక్తులతో మాట్లాడండి. అది ఈరోజు మీకు చాలా మంచి చేస్తుంది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు ఇంకా లేత తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారు వారి దగ్గర వారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు వీరి పట్ల అనుకూలంగా మంచిగా ఉన్నటువంటి వ్యక్తులే వీరి పట్ల కొంత కోపాన్ని కఠినాన్ని ఈర్ష్య ద్వేషాన్ని ప్రదర్శించడం అనేది వీరికి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఎవరైతే మంచి వారని నమ్మారో ఆ వ్యక్తుల కారణంగా ఈరోజు ఎక్కువగా ఇబ్బంది బాధపడతారో అది వీరికి ఏ పని మీద కూడా ధ్యాస పెట్టనివ్వదు. ఇంకా మకర రాశి వారు ఈరోజు స్వయంకృత అపరాధంగా భావించేటువంటి ఒక పనిని ఈరోజు చూడబోతున్నారు. ముఖ్యంగా స్వయంకృత అపరాధంగా భావించేటువంటి ఒక పనికి సంబంధించిన ఫలితాన్ని బాధను ఈరోజు చూడబోతున్నారు. దీని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఎలాంటి ఫలితం ఉండకపోవచ్చు. ఇంకా మకర రాశివారు ఇతరుల మాట మేరకు పెట్టుబడి పెట్టడం కానీ పొదుపు చేయడం కానీ చేస్తే మాత్రం ఇక అది ఖచ్చితంగా నష్టాన్నే ఇస్తుంది. అందుకే ఇతరుల యొక్క మాటలను గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టకండి. ఇతరులకు అప్పు ఇవ్వకండి. అలాగే మీపై దబాయింపు పెత్తనం చేయాలి అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కుటుంబ సభ్యులు అయినా సరే ఖచ్చితంగా వారికి ఆ అవకాశాన్ని ఇవ్వకండి. ముఖ్యంగా ఇతరులు మీపై దబాయింపు చేసి పనులు చేయించడం కానీ ఏదైనా చేస్తే మాత్రం తీవ్రంగా విమర్శించండి, వ్యతిరేకించండి తప్ప ఏ విషయంలో కూడా తలవంచకండి. మకర రాశి వారు ఈరోజు ఏ మాత్రం మొహమాటంగా ఉన్నా కానీ అది పెద్ద సమస్యలకు దారితీస్తుంది. వ్యాపార రంగానికి చెందిన మకర రాశి వారు ఎన్నో రోజుల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈరోజు ఒక పురోగతిని చూడబోతున్నారు. వ్యాపార పరంగా ఈరోజు ఒక బంగారు సువర్ణ కాలం అనే చెప్పవచ్చు. మకర రాశి వారికి వ్యాపార పరంగా ఈరోజు చేసేటువంటి పనులు చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఇంకా ఈ రోజున మకర రాశి వారు ఎక్కువ వరకు ఒకే రంగు దుస్తులు అన్నట్టుగా కాకుండా అన్ని రంగులు కలిగినటువంటి దుస్తులను ధరించడం చాలా మంచిది. ఇంకా ఈ రోజున మకర రాశి వారు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఎంతో విశేషమైనటువంటి ఏకాదశి పర్వదినం రోజున ఆవు నేతితో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయడం ద్వారా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ రోజున మకర రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు లేత తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 7. ఆ తర్వాత రాశి కుంభరాశి వారు ఈరోజు అన్ని విషయాలలో కూడా చాలా ప్రత్యేకంగా ఉండేలాగా ప్రణాళిక చేసుకుంటారు. అన్నింటిలో ప్రత్యేకతను కోరుకుంటారు. ఈ రోజు కుంభరాశి వారికి అన్నింటిలో కూడా మంచి ఫలితం దక్కుతుంది. అయితే స్నేహితులతో ఎక్కువ సమయం గడపకండి. స్నేహితుల కోసం ఎక్కువగా ఖర్చులు చేయకండి. ముఖ్యంగా ఈ రోజు కుంభరాశి వారు స్నేహితులతో పార్టీ కోసం ఆర్భాటం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. అది మీకు ఆర్థికంగా భవిష్యత్తులో ఇబ్బందిగా మారవచ్చు. ఈ రోజు మీకు మీ చేతిలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం ఇలా అస్సలు ఉండదు. అలాగే ఈరోజు మీరు వృధాగా ఖర్చు చేసే ప్రతి రూపాయి కారణంగా మీరు భవిష్యత్తులో ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కుంభరాశి వారికి చిరకాలంగా ఎప్పటి నుంచో కాదు అనుకున్నటువంటి పని ఈరోజు పూర్తి అవుతుంది. ముఖ్యంగా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ఉద్యోగరీత్యా ఈరోజు కుంభరాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. గతంలో మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు ఫలితాన్ని ఈరోజు పొందుతారు. అలాగే ఉద్యోగపరంగా ఇప్పటి వరకు మీరు ఏదైతే సమస్యగా భావించారో ఆ సమస్యలు తీరిపోతాయి. కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుతారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు కొన్ని సున్నితమైనటువంటి విషయానికి సంబంధించి చాలా ఉద్వేగానికి లోనవుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు మీరు మంచి లాభాలను పొందుతారు. సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకుంటారు.
ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు కుంభరాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ రోజున కుంభరాశి వారు పాలు, బియ్యం ఇంకా చక్కెరతో చేసినటువంటి తీపి పదార్థాన్ని, పాయసాన్ని భగవంతునికి నైవేద్యంగా సమర్పించండి. అది కూడా సూర్యాస్తమయం దాటిన తర్వాత చంద్రోదయ సమయంలో చంద్రునికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని చంద్రకాంతిలోనే ప్రసాదంగా స్వీకరించండి. అది మీకున్నటువంటి కష్టాలను దూరం చేయడమే కాకుండా మరింత సంతోషాలను ఇస్తుంది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఆకుపచ్చ సమానమైన రంగులు. అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారు ఇప్పటి వరకు ఎవరి దగ్గరైతే చాలా విధేయతగా, చాలా నమ్మకంగా ఉన్నారో వారి కారణంగా ఈరోజు ఊహించని ప్రయోజనాన్ని పొందుతారు. ఇంకా ఈ రోజున మీనరాశి వారికి అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు ఆర్థిక పరిస్థితి దృఢమవుతుంది. అనవసరమైన అతి ఖర్చులు అనేవి లేకుండా జాగ్రత్త పడతారు. ప్రతి విషయాన్ని కూడా లెక్కగా రాతపూర్వకంగా ఉండేలాగా చూసుకుంటారు. ఇంకా ఈ రోజున మీనరాశి వారు గట్టి నిర్ణయం తీసుకుని అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను గమనించండి. అలాగే ఏ విషయంలో మీరు ఇతరుల కన్నా మెరుగు, ఏ విషయంలో ఇతరుల కన్నా బలహీనం అనే దాని గురించి బేరీజు వేసుకోండి. ఈ రోజున మీనరాశి వారు కొంచెం మనసు పెట్టి ఆలోచన చేసి భవిష్యత్తుకు సంబంధించి చక్కని ప్రణాళిక చేసుకోగలిగితే ఇక భవిష్యత్తు అంతా చాలా సౌకర్యవంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన స్నేహితుని కారణంగా శుభవార్త వింటారు. అలాగే మీకు తెలియకుండా మీరు చెప్పేటువంటి విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులను బాధపెడతాయి. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నం చేస్తున్న మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన మీనరాశి వారు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. అయితే వ్యాపారానికి సంబంధించి అదే పనిగా రోజువారీ చేస్తున్నటువంటి పనులు కాకుండా ఇక నుంచి ఏదైనా కొత్తగా భిన్నంగా చేయాలి అని ఆలోచించండి. మీనరాశి వారు ఈరోజు వారి వ్యాపారానికి సంబంధించి ఏ కొత్త ఆలోచన చేసినా, ఏ కొత్త చిన్న పనిని ప్రారంభించినా అది వారి జీవితంలో, వ్యాపారంలో మంచి మార్పు తెస్తుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఇంకా మీనరాశి వారు ఈ రోజున చేసేటువంటి ప్రతి పని కూడా వారికి మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం ముఖ్యంగా కొత్త వ్యక్తులకు అస్సలు అప్పు ఇవ్వకండి. ఇంకా ఈ రోజున మీనరాశి వారు మహాలక్ష్మి అమ్మవారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కొబ్బరి ఇంకా పంచదారను నైవేద్యంగా సమర్పించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం రంగు ఇంకా పసుపు రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 3. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.